నేటి రాశి ఫలాలు. కుంభరాశిలోని అన్ని రంగాల వారికి ఈరోజు సమస్యాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మీరు పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే నష్టాలను అధికంగా అలాగే అవమానాలు అధికంగా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు బంధువర్గం నుండి మీకు వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధిక ఖర్చులను తగ్గించుకోవడం వలన ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఎవరితోనూ పరిహాసంగా మాట్లాడకుండా గౌరవించి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే వివాదాలు తలెత్తే అవకాశం అయితే అతిగా కనిపిస్తున్నవి. ఇక అన్ని విషయాలలోనూ ఈరోజు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విద్యార్థులు కూడా ప్రేమ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనుకోని దుస్సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళాకారులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా స్త్రీలు మోసపోయే అవకాశం, అది ఆర్థిక పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. కాబట్టి వాటిని జాగ్రత్త పరచుకోండి. ఇక అగ్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి కుంభరాశి వారికి. కాబట్టి అగ్నితో కాస్త జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. అలాగే ఆరోగ్య భంగం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా విభేదించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వారితో కొంత సామరస్యంగా వ్యవహరించండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో స్వల్ప నష్టాలను అయితే చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది పెరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు తమ ప్రయత్నాలలో వేగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. అడుగడుగున ఆ అడ్డంకులు అయితే ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి సోదరులతో కలహాలు కలుగుతాయి. అలాగే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివారాధన అనేది మీకు మంచి చేస్తుంది. ముఖ్యంగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీకు వీలైతే కొంతమందికి అన్నదానం చేయండి. ఈరోజు తప్పకుండా దేవాలయాన్ని సందర్శించడం మీకు ఎంతో మంచి చేస్తుంది. ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.